ఒకసారి ఈ ప్లేస్ చూసినట్లయితే ఒకసారి చూపిస్తాను, పరిశీలనగా చూడండి. ఇదిగో కనబడినంత మేర ఈ ఎత్తు అనేది మనకు కనపడుతూ ఉంటుంది. చూడండి, చూశారు కదా. ఈ గట్టు లాంటిది అవతల వైపు కూడా ఇంకొక గట్టు ఉంది. చాలా బాగుంటుందండి ఏకాంత ప్రార్థనకి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఏకాంతంగా దేవునితో గడపాలనుకున్న వాళ్ళు, ఏకాంతంగా ఆయన సన్నిధిలో అలా అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. 4 తర్వాత అయితే ఇది ఇట్లాంటి మంచి క్లైమేట్ ఉంటుందండి. చల్లని క్లైమేట్ ఉంటుంది. ఇవి చక్కగా కూర్చొని గట్టి మీద కూర్చోవచ్చు. లేదు నేను ఇక్కడ కింద కూర్చొని ప్రార్థన చేసుకుంటానంటే అభ్యంతరం ఏమి లేదండి. చాలా బాగుంటుంది. చూడండి, ఇది ఎక్కడని మీరు ఆలోచిస్తున్నట్లయితే ఇది ఎక్కడో కాదండి, చేబ్రోలు. ఒకవేళ చేబ్రో చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఇది చక్కగా అందుబాటులో ఉంటుంది. చక్కగా బైబిల్ తీసుకొని వాక్య ధ్యానం చేసుకోవచ్చు. వ్యక్తిగతంగా దేవునితో కూడా కూర్చొని మాట్లాడుకోవచ్చు. చాలా బాగుంటుంది ప్లేస్ అవుతుంది. ఇదిగో చూడండి, మేము మా సహోదరులతో కలిసి వచ్చాము. ఒక సమయం దొరికినప్పుడల్లా తప్పకుండా ఇక్కడికి వచ్చి మా సహోదరులందరూ కలిసి మేము ఆరాధన చేసుకోవటం, కాసేపు ప్రార్థన చేసుకోవటం, కాసేపు వాక్య ధ్యానం చేసుకోవటం తప్పకుండా గడుపుతామండి. ఇదిగో చూడండి, ఇదంతా చాలా బాగుంటుంది. 400 మీటర్లు చుట్టూరు ఉంటుంది. ఇది ఒక సర్కిల్, అవతల ఇంకో సర్కిల్ సేమ్ ఇంతే ఉండిద్దండి. అది కూడా చాలా బాగుంటుంది. మరి ఇక్కడికి రావాలనుకుంటే మనం చేబ్రోలు వచ్చిన తర్వాత కొత్తరెడ్డిపాలెం రాగానే లెమల్లపాడు వెళ్ళే దోవ రోడ్డు చెప్పండి అండి. డొంక అంటే వాళ్ళు చూపుతారు. రోడ్డు అమ్మటి ఇదిగోండి, రోడ్డు వాళ్ళ దూరంలో ఉంది చూడండి. బస్సులో రోడ్డు వాళ్ళ దూరంలో ఉందండి. చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. దేవునితో మాట్లాడుకున్న వాళ్ళకి, దేవుడితో కూర్చొని గడిపే వాళ్ళకి చాలా బాగుంటుంది.